కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క శాఖనైతే మాత్రం ప్రక్షాళన చేసింది. ఇందులో భాగంగా ఏపీ ఫైబర్ నెట్వర్క్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని అయితే మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తానికి ఆయన గత ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం ఫైబర్ నెట్వర్క్లో అయితే మాత్రం వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. మరోపక్క నిబంధనలకు విరుద్ధంగా తన అనుయాయులు అవ్వచ్చు, లేకపోతే బంధువులు అవ్వచ్చు, ఎక్కువగా అందుట్లో ఉద్యోగాలు కల్పించడం, లేకపోతే రిక్రూట్మెంట్ చేయడం వంటి ఆరోపణలు అయితే మాత్రం ఆయనపై రావడంతో ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది. మొత్తానికి అంటే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కొందరిలో మధుసూదన్ రెడ్డి కూడా ఒకరు. అయితే ఆయన ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఎండీగా ఆయన నియమించడం జరిగింది. అయితే ఆయన గత కొంతకాలంగా ప్రభుత్వ హయాంలో అయితే చేసినటువంటి ఫైబర్ నెట్వర్క్ అవినీతిలో అయితే మాత్రం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చర్యలు తీసుకుంది. మొత్తానికి రిక్రూట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఫైబర్ నెట్వర్క్లో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అయితే మాత్రం చర్యలు తీసుకుంది. మరి ఇంకా ఎన్ని శాఖల్లో ఎంతమంది ఈ మధుసూదన్ రెడ్డిలో ఉన్నారో మనం చూడాలి. మరోపక్క ఒక్కొక్క అంశంపై అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి తిమింగలాలను అయితే మాత్రం ఏరివేసే కార్యక్రమం అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికైతే మాత్రం ఒక్కొక్క శాఖని ప్రక్షాళన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఎంతమంది తిమింగలాలు బయటపడతారో మనం వేచి చూద్దాం.